చెన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు ప్రజా పోరుబాటుకి మేము శ్రీకారం చుట్టాము. ఇవాళ వీరనాయకునిపాలెం సేకూరు గ్రామాల్లో పర్యటన కొనసాగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏ విధంగా అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో ఒకళ్ళు వస్తారు, కిలారి వెంకట రోసే మేనలుడు అని ఒకడు వస్తాడు, ఇంకో నాయకుడు పేరు చెప్పి ఒకడు వస్తాడు. దళితులు మా భూముల్లో ఇక్కడ 80 ఎకరాల దాకా దళితుల భూములు ఉన్నాయి, మా తవ్వద్దంటే వాళ్ళు అడ్డం పడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టడం, అలాగే వాళ్ళని కొట్టడం, భయపెట్టడం. జిల్లా కలెక్టర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా జిల్లా కలెక్టర్ స్పందించిన పరిస్థితి లేదు. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్కి రిప్రజెంటేషన్ ఇస్తే ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టమన్నా కూడా పోలీసులు కేసు నేపథ్యం చేసిన, పైగా తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చినా తీసుకెళ్ళి కొట్టారు. అంటే పోలీసుల సహకారం, జిల్లా కలెక్టర్ సహకారం, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన రాష్ట్రంలో రారాజు, ఆయన దోచుకుంటాడు ఆయన ఆంధ్రప్రదేశ్ మీద పడి. అట్లానే ఆయన సామంతరాజులు నియోజకవర్గం మీద, ఆయన క్యాంప్ క్లర్కులు, ఆయన బినామీలు, వాళ్ళందరూ ఈ నియోజకవర్గం మీద ఎక్కడెక్కడ గద్దలన్నీ కూడా ఇక్కడ వాలి అడ్డగోలు గ్రావెల్ మాఫియా చేస్తూ ఉన్నారు. 2100 కోట్లు విలువైన గ్రావెల్, అలాగే 700 ఎకరాలు పచ్చని సపోటా తోటలతో ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. అటువంటి ప్రాంతం ఇవాళ చూస్తే మీరు ఏ ఊరు ఎక్కడికైనా వెళ్ళాలంటే 100 అడుగులు తక్కువ లేదు. కలెక్టర్ ఏం చెప్తాడు, మన జాయింట్ కలెక్టర్కి వచ్చి తెనాలి సబ్ కలెక్టర్ కొత్తగా వచ్చిన ఐఏఎస్ అధికారి వచ్చి ఏం చెప్తుంది, ఇక్కడెక్కడో ఒక గ్రావెల్ దగ్గర దానికి వచ్చి 30 అడుగుల కంటే తవ్వలేదని చెప్పి ఒక లేఖ ఇచ్చుద్దాం. అంటే ఐఏఎస్ అధికారులు కూడా గ్రావెల్ మాఫియా దగ్గర వాటాలు తీసుకుని అమ్ముడుపోయారనేది స్పష్టం అవుతుంది. అందుకని లేకపోతే ఈ దందా ఎలా సాగుద్ది? కాబట్టి ప్రజల తరపున లేరు, జిల్లా కలెక్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి కూడా దోపిడీదారుల తరపున ఉన్నాడు. కాబట్టి ఇవాళ మేము ప్రజల ముందు ఉంచాలి ఏ విధంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో గ్రావెల్ మాఫియా రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, ఆయన దగ్గర ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, ఎమ్మెల్యే కిలారి వెంకట రోసే దగ్గర నుంచి బినామీలు ఏ విధంగా ఈ ప్రాంతం మీద పడి దోచారనేది ప్రజల ముందు మేము ప్రత్యక్షంగా చూపెట్టేందుకే మా పోరు యాత్ర కొనసాగుతుంది.